ఓం శ్రీ గురుభ్యో నమః. కుజగురువుల యొక్క సంయోగం అంటే గోచారరీత్యా వృషభ రాశిలో కుజుడు గురువు కలవటం అనేది మనకి జూలై 12వ తారీఖు నుంచి ఆగస్టు 26వ తారీఖు వరకు కూడా 45 రోజుల పాటు కుజుడు గురువుతో కంజంక్షన్ కావటం అనేది ఉండటం వల్ల వివిధ రాశుల వాళ్ళకి వివిధ ఫలితాలు విభిన్నంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఈ కుజగురుల యొక్క సంయోగాన్ని మనం చూసుకునేటట్టయితే కుజుడు గురువుకు మిత్రుడు, అంటే రెండు కూడా మిత్రగ్రహాలు వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల మనకి కుజుడు యుద్ధకారకుడు, అంటే పోరాట ప్రతిమ కలిగిన గ్రహం, అంటే సైన్యాధ్యక్షుడని మనం చెప్పుకుంటాం. అలానే ఏదైతే కుజుడు ప్రమాదాలకి సంకేతం, అలానే ప్రమాదాలతో పాటు యుద్ధాన్ని చేయటం, కోర్టు సమస్యలు, అలానే భూ సంబంధమైన విషయాలు, అలానే అగ్రికల్చర్ ల్యాండు, ఇళ్ళు, కన్స్ట్రక్షను, కెమికల్ కంపెనీసు, రియల్ ఎస్టేట్ సంబంధించిన కారకుడు అంగారకుడు. అంగారకుడు గోచారరీత్యా సహజంగా 3, 6, 11 స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు. ఎవరి రాశి నుంచి అయినా సరే అది గుర్తుపెట్టుకోవాలి. అలానే గురువు ధనకారకుడు, సంతానకారకుడు, భాగ్యకారకుడు, లాభకారకుడు, కుటుంబకారకుడు. సంతానాన్ని ఇచ్చేది ఆయనే, ధనాన్ని ఇచ్చేది ఆయనే. ధనం మూలం మిదం జగత్తు. కుటుంబాన్ని ఇచ్చేవాడు కూడా గురువే. భాగ్య లాభాధిపతులు కూడా గురువు కారణభూతుడు అవుతాడు. అంటే గురుబలం ఉండాలి అని అంటారు. వివాహం కావటానికి కూడా గురువు ముఖ్యమైన పాత్రను వహించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గురువు గోచారరీత్యా తన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో ఉంటే గురువు మంచివాడని మనకు గోచారం చెప్తుంది. ఇక్కడ అంటే మూల సూత్రాలు అనేవి చాలా ముఖ్యమైనవి నిజం చెప్పాలంటే, అందరూ కూడా తెలుసుకోవాలంటే. మరి కుజుడు గురువు శుక్రరాశిలో వృషభ రాశిలో సంచారం చేయటం వల్ల ఏ రాశుల వాళ్ళకి 45 రోజుల పాటు బాగుంటుంది అనేది మనం తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనకి ఫలితాలు అనేవి గోచారరీత్యా ఫలితాలు కొన్ని మారిపోతూ ఉంటాయి. వృషభ రాశి వాళ్ళకి కుజగురువుల యొక్క కలయిక అనేది జన్మంలో ఉండటం అనేది జరిగింది. ఇక్కడ జన్మంలో ఉండటం వల్ల కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి, కానీ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా విజయవంతం కావటం. అయితే కొన్ని పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి. ఆదాయపరంగా ఇబ్బందులు ఉండవు. మీరు న్యాయపరమైన వివాదాలు ఎదుర్కోవాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. కోర్టు సమస్యలు కూడా పెండింగ్లో ఉండే అవకాశం ఉండటం. అలానే వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు మటుకు అప్రమత్తంగా ఉండాలి. అంటే ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే ఎలా పడితే అలా డ్రైవింగ్ చేయటం అనేది మంచిది కాదు. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అంటే దీర్ఘకాలిక వ్యక్తులు కొంతమంది ఉంటారు, అలాంటి వ్యక్తులు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం ఒకటి. ఆస్తి వివాదాలు కొన్ని పరిష్కారం జరుగుతాయి, కానీ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే మీ యొక్క జీవితంలో పురోగాభివృద్ధి అనేది ఉంటుంది, కానీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు గురి చేసి ధనం ఖర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆదాయం అనేది బాగా పెరుగుతుంటుంది. ఆదాయం పెరిగినంత మాత్రాన పొదుపు కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఈ సంవత్సరం ఆదాయం బాగా పెరిగిందని అనుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి, కొత్త వ్యాపారాలు ప్రారంభం చేస్తారు, కొత్త వ్యాపారాల వల్ల లాభాలు కలుగుతాయి. కానీ ఒక్క ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రాశి వాళ్ళు జూపిటర్ ప్లానెట్ అనేది అనుకూలంగా లేదు, కాబట్టి కొత్త వ్యాపారాలు మళ్ళీ గురువు మారే వరకు కూడా వ్యాపారం ప్రారంభం చేయటం మంచిది కాదు. ఒకవేళ వ్యాపారం తప్పని పరిస్థితిలో ప్రారంభం చేయాలంటే తక్కువ పెట్టుబడితోటి వ్యాపారాన్ని ప్రారంభం చేయండి. అలానే ఈ 45 రోజుల పాటు ఆరోగ్యాన్ని, మానసిక స్థితిని, భార్య యొక్క ఆరోగ్యాన్ని, మీ యొక్క ఆరోగ్యాన్ని కొంత కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొద్దిగా వాహనాలకు సంబంధించిన యాక్సిడెంట్స్ జరగకుండా, ప్రమాదాలు జరగటం, నీటి మీద కానీ సముద్రం మీద కానీ కరెంటు సంబంధించిన విషయాల్లో కొద్దిగా మన శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి. అయితే భార్యాభర్తల మధ్యలో అనుకూలమైన అభిప్రాయాలు ఉంటాయి. అలానే సామాజిక స్థితిగతులు మారే అవకాశాలు ఉంటాయి. ఉన్నతమైన అభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉంటాయి. చేతి వృత్తుల వాళ్ళకి నైపుణ్యం కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో
విశేషమైన కృషి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇళ్ళు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. బిల్డర్స్ తోటి కానీ లేకపోతే ఇంటి ఓనర్తో కానీ కొంత వివాదాల్లోకి వెళ్ళే అవకాశం ఒకటి ఉంటుంది. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కూడా బహుజాగ్రత్తగా చేయాలి. అంటే వాళ్ళ యొక్క క్లయింట్స్ తోటి కొన్ని వివాదాలు, డబ్బు సమస్యలు, డబ్బుతో వివాదాలు, పోలీస్ స్టేషన్కి ఎక్కే అవకాశాలు, కోర్టు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఒకటి ఉంది. దాని విషయంలో డబ్బు పరంగా ఇబ్బందులు రాకుండా ఇచ్చే లావాదేవీల విషయంలో కూడా ట్రాన్సాక్షన్స్ చేయకుండా ఉండటం చాలా మంచిది. ట్రాన్సాక్షన్ చేయటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే డబ్బు పరంగా కొన్ని వివాదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మన ఆర్థిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యాన్ని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు మటుకు కొంత శ్రద్ధ పెట్టి భగవంతుడి యొక్క ఆరాధన చేసుకొని ముందుకు వెళ్ళాలి. అలానే విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి. దానికి దక్షిణామూర్తి శ్లోకాన్ని పారాయణం చేయాలి తప్పకుండా విద్యార్థులు. అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా మానసికంగా స్థితి కాకుండా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పని ఒత్తిడి, మానసికంగా ఒత్తిడి తగ్గించుకొని స్త్రీలు ఉండటం చాలా మంచిది. ఇవన్నీ కూడా నేను చెప్పిన నియమాలను కూడా పాటించండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలంటే కొన్ని పరిహారాలు చేసుకోవటం చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు అంటే ఇంకా వృద్ధి చెందాలన్నా, మనకు బాగున్నా ఇంకా బాగుండాలి అని అంటే, మనం వృద్ధి చెందాలంటే అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవటం ఒకటి. అంగారకుడి యొక్క స్తోత్ర పారాయణంతో పాటు ముఖ్యంగా వీడు చేయాల్సింది అంగారకాయుద్ధే శక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, తత్పురుషాయుద్ధే మహాసేనాయ ధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, 2 జంట సర్పాలను దానం చేయటం, రాహుకాలంలో దీపం పెట్టడం, అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. దీంతోపాటు దత్తాత్రేయ స్వామి యొక్క పాలనంతో పాటు దత్త కవచాన్ని చదవటం ప్రతిరోజు కూడా. గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం, దత్త కవచం చదవటం వీలైతే ప్రతిరోజు కూడా చేసుకోవటం తప్పేం లేదు. గురువారం రోజున ఉదయం కానీ ప్రాతకాలం కానీ ప్రదోషకాల సమయంలో కానీ దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం అనే మంత్రాన్ని, మంగళవారం రోజున అంగారకాయుద్ధే శక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్తో పాటు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారశక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యహం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దాంతోపాటు ఆరోగ్యపరంగా కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని, మనకి ధనం కావలసిన వ్యక్తులందరూ కూడా ఓం యక్షాయ కుబేరాయ విశ్రణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. అలానే వీలైతే కందులు, దానితో పాటు శనగలు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలంటే మనం కొన్ని రెమెడీస్ అనేవి ప్రత్యేకంగా చేసుకోవటం వల్ల కూడా మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.